వాక్య ప్రకారం మన శరీరమే. ఇంకా ఆశ్చర్యవంతుడు. లోకము అనగా మన శరీరం. మన శరీరంలో ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయా? పాపం ఎందుకు చూస్తాం మనం? చాలాతో చూస్తాం. కళ్ళలోంచి పాపం లోపలికి వెళ్ళిపోతాం. చెవులు ఉన్నాయా? వినకూడని బూతులు వింటాం. చాలా చెడ్డ మాటలు, సినిమాలు అన్ని డెవలప్మెంట్ ఉంది. చిన్నపిల్లలు వాళ్ళు కూడా పెద్ద పెద్ద మాటలు మా డైలీ వేస్తున్నాడు. అది ఏం చేద్దాం వాళ్ళకి తెలియదు. అవన్నీ చెవితో వింటాం లేదు. చెవుల ద్వారా పాపం వెళ్ళిపోతుంది. అవునా? చేతుల ద్వారా ఎన్నో చెడ్డ పనులు, కాళ్ళ ద్వారా వెళ్ళకూడని చోటకి వెళ్ళిపోతాం. మన బాడీ నిండా ఏమవుతుంది? పాపం ఉంది. శరీరం ప్రేరేపిస్తుంది. ఎవరి కళ్ళకి వస్తే ఏమవుతుందంటే సాతాను ప్రేరేపిస్తుంది. ఏమని? తల్లిదండ్రులు మాట్లాడుకో, నీకేంట్రా ఎంజాయ్ అంటారు. అందరూ చెప్పండి. ఏంట్రా ఆదివారం చర్చికి వెళ్తావా, టెంపుల్కి వెళ్తావా, నీకు బుద్ధి లేదు, రారా సినిమాకి వెళ్తావు, హ్యాగా ఎంజాయ్ చేస్తావు, రారా తాగుతావు, రారా అన్నారు. తాగకపోయినా సరే ఏం చేస్తారు? ఫ్రెండ్స్ ఏం చేస్తారు? అరే నీ పెద్దలు రావేంట్రా, నా మీద ప్రేమ లేదంటరా. ఏమైనా ప్రేమ ఉంటే ఏం చేయాలంటే తాగలంట. సరే, ఈ లోక ప్రేమ దొంగ ఊపి. ఏ ఊపి?